విశాఖ వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. రానున్న 2 రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఈ నెల చివరి వారానికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించారు. రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించిన అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ వివరించారు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము, అలాగే తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణం చేత తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో కూడాను ఇక వర్షపాతం ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటూ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి వర్షం అయితే ఉంటుంది. ఈరోజు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే మార్నింగ్ నుంచి కూడాను ఇక క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఎక్కడైతే ఎండ వాతావరణం ఉందో అక్కడ మాత్రమే మధ్యాహ్నం నుంచి ఇక సడన్ క్లౌడ్ డెవలప్ అయ్యి ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగము గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. అదర్వైజ్ మార్నింగ్ నుంచి కూడా ఇక క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు మరి ఇంకేమీ ఈ యొక్క ఈదురుగాలుల యొక్క ప్రభావం అనేది ఉండదు. థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా నార్మల్గా ఉంటుంది. లైట్ రెయిన్ మాత్రమే ఉండే పల్నాడు ప్రాంతం